పిల్లల్ని ఎప్పుడు నేను ఆఫీసులో తిప్పలేదు. సో ఎక్కడున్నా కానీ ఏ కష్టమైనా కానీ మీరే పడ్డారేమో కానీ పిల్లల వరకు రానిలేదు. పిల్లల్ని ఆఫీస్కి తీసుకెళ్తాలు ఉండవు. తర్వాత ఓకే అయిన తర్వాత ఒకసారి తీసుకురమ్మంటే అలా తీసుకెళ్ళటం తప్పితే, తిరగడానికి ఆల్బమ్ వేసి తిరగడం తప్పితే నేను పిల్లల్ని ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఓకే. తీసుకెళ్ళాను. తీసుకెళ్తే చూశారు. రమ్మన్నారంటే రాజశేఖర్ హీరో, ఓకే, మీనా హీరోయిన్ అని నాకు తెలియదు అప్పటికి. తీసుకెళ్ళారు, రమ్మన్నారు, పిలిచారు, చూశారు. ఆల్బమ్ బాగా ఉంది, ఆల్బమ్ అంతా అయిపోయింది. మంచి క్యారెక్టర్ అమ్మా అంటున్నారు. డైరెక్టర్ వచ్చారు, నేను కూర్చున్న ప్లేస్లోకి అంత ఆయన రూమ్లోకి వెళ్ళకుండా ఆయనే వచ్చారు, ఒక హాల్కి మాట్లాడారు. బాగుంది ఆల్బమ్ అంటే ఆ డైరెక్టర్ గారు నాకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే ప్రెసిడెంట్ గారికి వెళ్ళాం. ఓకే. ఆయన డైరెక్టర్. అప్పుడు చెల్లెలు చేసేసింది కదా హరిత గారు చేశారు. అందుకని తెలుసు హరిత వాళ్ళ సిస్టర్ అంటే కబ్బా. ఓకే ఓకే అయిపోయింది. ఇందులో మంచి సిస్టర్ క్యారెక్టర్ అమ్మ మీనాకి, కానీ చాలా మంచి క్యారెక్టర్ అన్నారు. అసలు నాకు వచ్చింది చూడండి, ఆల్రెడీ బాధపడి మేము దాన్ని ఫీల్ అయిపోయి ఉన్నామేమో. చెల్లెలు అంటున్నారు, చెల్లెలు వచ్చిందన్నారు. ఇక సారీలు గిరి అట్లా చెప్పడం నాకు అంత ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు కదా. వద్దండి అలా చేయించను అన్నాను. ఏముందమ్మా చాలా మంచి క్యారెక్టర్ అండి అన్నారు. మంచి క్యారెక్టరే మరి, ఇలాగే అడిగాను. మరి హరితను మదర్ క్యారెక్టర్ చేయించనా అన్న. చెల్లుకి ఈవిడి తీసుకొచ్చేస్తాను, మరి హరితను మదర్ క్యారెక్టర్ చేయించనా సార్? అదే ఇట్టే మాట కఠినంగానే. ఏంటి సార్ మరి నేను హీరోయిన్ అని అందరూ అంటున్నారు, మీరు చెల్లి క్యారెక్టర్ ఇస్తానన్నారు. ఆల్రెడీ ఒక చెల్లెలు ఉంది కదా మా ఇంట్లో, మరి ఇప్పుడు ఆవిడ మదర్ చేయించనా? లేదా బాత ఏంటి డైరెక్టర్ గారి దగ్గర ఎట్లా మాట్లాడు, అసోసియేట్ అందరూ ఉంటారు కదా అక్కడ. లేదండి ఇది నా బాధ చెప్తున్నా, చెల్లెలు చేయించను కదా, మంచి క్యారెక్టర్ అని మరీ చెప్తున్నారు కదా సారు. అప్పుడు మరి పెద్ద అమ్మాయిని ఏం చేయను? మరి పెద్ద అమ్మాయిని కదా ఇప్పుడు అడగాలి అందరూ చేయించేయమని. అంతే కదా. ఎవరు ఫ్రెష్గా కనపడితే వాళ్ళు తీస్తారు కొత్తగా, అంటే చెల్లి క్యారెక్టర్ అని పెట్టేస్తే ఎలా? అడిగా, కుదరదండి. ఇక మరి ఆవిడ మదర్ క్యారెక్టర్ చేయించనా అన్నారు. తర్వాత బయటకు వచ్చిన అసోసియేట్లు అందరూ అడుగుతున్నారు, ఏం డైరెక్టర్ గారి దగ్గర ఎట్లా మాట్లాడతారండి మీరు అని. సరే నేనేం చేయను, ఆయన డైరెక్టరే, ఇక్కడ నా పిల్ల కదా, మరి ఎట్లా సార్? నేను అన్నాను ఏమనుకోకండి, మా తలరాతను నమ్ముకు వచ్చాం సార్, ఇలాగే అని వచ్చా, తలరాతను నమ్ముకుని వచ్చాం, ఏది జరగాలంటే అది జరుగుద్ది, నా చేతిలో ఏం లేదు, ఇది ఆల్బమ్ పట్టుకు తిరగటమే, ఓకే అంతే అన్న. అయిపోయింది. ఆ తర్వాత వారం 10 రోజులు తిరిగేటప్పటికి నాకు విజయకాంత్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మన తమిళ్ విజయకాంత్, కెప్టెన్ విజయకాంత్ గారు అంటారు. అక్కడ అసోసియేట్ వాళ్ళు ఎవరో చూశారు నన్ను ఆఫీస్లో, ఈ ఆల్బమ్ చూశారు తమిళ అతను. చూసి చెప్పాడు, విజయకాంత్ గారు ఆఫీస్లో హీరోయిన్ కోసం ఎదుగుతున్నారు, మీకు వస్తుంది ఫోన్ అని. వాళ్ళ ద్వారా ఫోన్ చేయించాడు అయిపోయి. విజయకాంత్ గారు ఆఫీస్కి ఆల్బమ్ తీసుకెళ్తే నచ్చింది వాళ్ళకి, నచ్చేసింది అసలు, నచ్చేసింది. విజయకాంత్ హీరో, ఒకే హీరోయిన్, తిరుమూర్తి పిక్చర్ పేరు తిరుమూర్తి. ఇక ఓకే చేసేసుకున్నారు. అప్పుడే అగ్రిమెంట్ రాయించుకున్నారు. 3 సినిమాలు అయ్యే వరకు మాది కదలటానికి వెళ్ళలేదని. అంటే తమిళ అన్న, తమిళ వరకే, తెలుగు మీ ఇష్టం అన్నారు. బతికిచ్చేవాళ్ళారు బాబు అనుకుని, తెలుగు మీ ఇష్టం అన్నారు కదా. ఆ విజయకాంత్ సినిమాలో మేము ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అయిన తర్వాత మనకి ఫస్ట్ ఈ రియల్ హీరో వచ్చింది, మన కృష్ణ గారిది రియల్ హీరో వచ్చింది. అసలు మీకు చెప్పడం మర్చిపోయారు, రియల్ హీరోనే పేరు మార్చాం మేము. ఇది మన రవళి పేరుని రియల్ హీరోలో మార్చాం. అంతకుముందు రవళి పేరు శైలజ, మేము పెట్టిన పేర్లు. అయితే దానికి వెళ్ళినప్పుడు ఆ షూటింగ్ అంతా అయ్యేటప్పుడు ఆయన పేర్లు మార్చడం అలవాటు కదా, ఆమెని రంభ, అప్పటికి వాళ్ళిద్దరు మార్చేసి ఉన్నారు. ఈ మూడావిడ ఈవిడ ఇంట్రడక్షన్. అక్కడ అప్సరా హోటల్లో ఉన్నాం మేము, అది హోటల్ పేరు కానీ అప్సరా అన్నా కానీ అప్సర పెట్టేశారు. హోటల్ పేరు అని చెప్పేసి ఆ పేరు పెట్టేశారు. అక్కడ అప్సర దిగని హోటల్ అప్సర అని అప్సర పెట్టేశారు. అప్సర పెట్టిన తర్వాత మాకు వర్కౌట్ అవ్వలేదు కదా ఏ అనేది. అంటే నేను చూపించాను కదా, అక్కడికి ఏదో పిచ్చి ఉంటుంది కదా తమిళనాడులో, జాతకాలు ఏంటి మరి రావట్లేదు కదా అన్నట్టు చూపిస్తే ఏ అవ్వలేదు అన్నారు. అప్సర ఏం లేదన్నారు. ఎందులో పెట్టచ్చు అంటే 6లో పెట్టచ్చు అన్నారు. 6లో పెట్టచ్చు అన్నప్పుడు అప్పుడు మాకు బిఏ రాజు వీళ్ళు డేట్ చూస్తామని, బిఏ రాజు గారు జయ వాళ్ళిద్దరు భార్య భర్తలు, మా వలసల పక్కన మేళ దగ్గరే, అది కూడా. ఇక వాళ్ళు అంతా చూస్తా అన్నారు, పేరు మారుతాం అంటే రవళి పెట్టేశాం. రవళి పెట్టిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళారు. బిఏ రాజే తీసుకొచ్చాడు రియల్ హీరో సినిమా. ఈ తమిళ బిఏ రాజు సంబంధం లేదు, తీసుకొచ్చేసాడు ఆ సినిమా జరిగిపోయింది, బాగా జరిగింది. సంక్రాంతి కరెక్ట్గా రిలీజ్ చేస్తే ఆయనకి ఎప్పుడు సంక్రాంతి హిట్స్ అంటే ఆయనకి టైట్లే. అట్లాంటి ఆ డైరెక్టర్ ఏదో లేట్ చేసి ఏమో చేసి మొత్తానికి అది లేట్ చేసుకున్నాడు. రియల్ హీరో సాంగ్స్ అన్నీ బాగుంటాయి, అంతా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కాకపోతే అది అట్లా లేట్ అయింది.
ఆ సాంగ్స్ ఏదో జరిగేటప్పుడు ఏం చూశారు రాఘవేంద్రరావు గారు. ఓకే, చూశారంట. అది కాకుండా అది అయిన తర్వాత మాకు బావ వచ్చాడో ఏదో ఒకటి ఉంది. అవును, రాజేంద్ర ప్రసాద్ రవళి ఇంద్రజ, ఆ రాజశేఖర్ కూడా, ఆ రాజ్ కుమార్ కూడా. ఆ పిక్చర్స్ సి కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్, సి కళ్యాణ్ గారు. ఆ సి కళ్యాణ్ గారు ఆ సాంగ్లు ఏదో చూసుకుంటే అక్కడ అన్నపూర్ణలోనే ఎక్కడో రాఘవేంద్ర గారు కూడా చూశారంట ఆ సాంగ్స్ చూసి రియల్ హీరో సాంగ్స్ చూసి మేము వస్తుంటే ఒకసారి ఆయన కనిపించారు రాఘవేంద్ర గారు మాకు. ఆ డ్రెస్లోనే ఉంది, సాంగ్ డ్రెస్ చూసాను, వస్తే పెట్టాను, ఏం సినిమా ఇది చేస్తామని అయిపోయింది. ఇక ఆ తర్వాత ఈ బిఏ రాజు వాళ్ళు పెళ్లి సందరూ చూస్తున్నారు అన్నప్పుడు ఈ ఆల్బమ్ తీసుకెళ్ళారు. ఆల్బమ్ చూస్తే ఈ అమ్మాయిని చూశాను ఆ రోజు అని చెప్పి ఇక టేబుల్ మీద అలాగే ఒక ఫోటో తీసి అలా పెట్టుకొని కన్ఫర్మ్ చేయడానికి చాలా రోజులు పట్టింది. ఇది పెళ్లి సందడి మూవీ, పెళ్లి సందడి రవళి గారిని ఓకే చేయడానికి. అప్పటికేంటి ఓకే చేయడానికి కూడా అప్పటికి దాసనారాయణ గారు సినిమా చేసేస్తుంది. మేము విజయకాంత్ గారు షూటింగ్లో ఉండగానే పిలిపించారు అదే గెటప్తో దాసనారాయణరావు గారు. ఒరే రిక్షాకి నారాయణమూర్తి హీరో, దాన్ని పిలిచారు, వెళ్ళాము, ఓకే చేసేసారు ఆయన. ఒకే షెడ్యూల్లో 1-2 షెడ్యూల్లో తిరుపతి షూటింగ్ మొత్తం చేసేసారు. దాసనారాయణరావు గారితో కూడా చేస్తుంది, విజయకాంత్ చేస్తుంది అని చెప్పి వీళ్ళు ఓకే చేశారు. పెళ్లి సందడి ఓకే చేశారు. కానీ పెళ్లి సందడి అనేది ఇన్ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే రవళి గారి లైఫ్లోనే ఒక మైల్ స్టోన్. అవును, ఆ రోజుల్లో ఆ సాంగ్ కూడా అది బాగా మా పెరటి జామ్ చెట్టు, ఆ సాంగ్ చాలా చాలా ఫేమస్ అయిపోయింది. సినిమా రిలీజ్కి ముందే బాగా ఫేమస్ అయిపోయింది ఆ సాంగ్. అసలు దానికి ఏదో అవార్డు కూడా వచ్చినట్టుంది, చిత్ర గారు ఎవరు పాడారు, అంతా బాగుంది. ఇక అక్కడి నుంచి తిరిగింది. ఇక వాళ్ళు అందులో ఏమి పెద్ద పెద్ద సినిమా చేస్తుడు, పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేసి డబ్బులు ఏమి ఇస్తున్నారు అనేది లెక్క కాదుగా మనకి. ఆ లెక్కలో వాళ్ళు ఎవరు కూడా సినిమాలు ఇవ్వడమే పెద్ద గొప్ప అన్నట్టు ఏదో కొద్ది గొప్ప ఇస్తారు. కానీ అవి రిలీజ్ అయింది, బాగా హిట్లు అయిపోయి అప్పటికే ఒరే రిక్షా 175 డేస్, ఇది కూడా 175 డేస్, ఎన్నో కేంద్రాల్లో 175 డేస్, ఎన్నో థియేటర్స్లో పెళ్లి సందడి. విజయవాడలో పెద్ద ఫంక్షన్ కూడా పెట్టారు, హిందీ నుంచి కూడా యాక్టర్స్ అందరూ వచ్చారు, హిందీలో కూడా చేశారు ఆ సినిమా. అందుకని అంతా వచ్చారు, బాగా జరిగింది. అక్కడి నుంచి వెంటనే 3వ సినిమా వినోదం కూడా అది హ్యాట్రిక్. 3 సినిమాలు హ్యాట్రిక్ హిట్, వరుసగా హిట్లు అయ్యి 3 175 డేస్ సినిమాలే. ఒరే రిక్షా, పెళ్లి సందడి, వినోదం. తర్వాత వెంటనే శుభాకాంక్షలు, అది కూడా సూపర్ హిట్టే. అది అన్ని సూపర్ హిట్ల టైంలో మళ్ళీ వాసు గారు ఎవరో డైరెక్టరు, మామ తగ్గ కోడళ్ళు ఏదో, సత్యనారాయణ గారు, జయసుధ, జయప్రద, రమ్యకృష్ణ, రవళి వీళ్ళందరూ ఉంది. అది కూడా మంచి సినిమానే. ఈ ఎలా ఉంటుందంటే ఇది ఎందుకు రాలేదండి, శుభాకాంక్షల టైంలో రాసి ఎంటర్ అయింది. అదే ఫస్ట్ సినిమా తనకి, అదే ఫస్ట్ సినిమా. అందులో కూడా ఒక స్మాల్ రోల్ కూడా చిన్నదే. అక్కడి నుంచి కొత్త వాళ్ళు ఎవరు వస్తారని చూస్తారు. ఒక మీలాంటి విలేకరు ఉంటారు కదా, ఇప్పుడు ఆయన పేరు అంతా నేను చెప్పను, పుస్తకాలు వచ్చి మన సినిమా వాళ్ళకి పుస్తకం వచ్చేది కదా, సితార్లా పేర్లు ఉండే కదా, అలాంటి వాటిలో రవళి లావ్ అయిపోయిందని రాశాడు. ఇది శుభాకాంక్షలు మూవీ టైంలో లావ్ అయిపోయిందని రాశాడు. లావ్ అయిపోయిన తర్వాత ఆయన బాధపడ్డాడు, అంతవరకు ఆగుతాయి అమ్మని. మరి ఎవరు చూస్తే లావు తగ్గు అన్నారు. అప్పుడు సినిమాలు ఇప్పుడు ఏదో చూసుకోండి అనిపిస్తాం. కాకపోతే మరి అప్పుడు వచ్చినప్పుడు ఈ రంభా, సిమ్రాన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అలాంటి బాడీలను పెట్టి చూసుకోవచ్చు. మరి అలా ఫీల్ అయ్యారేమో నాకు తెలియదు. కొన్ని సినిమాలు తగ్గిపోయినాయి పెద్దగా. కానీ శుభాకాంక్షలు మూవీ టైంలో కూడా సన్నగానే ఉంది, అయినా కూడా లావ్ అని రాశారు. కానీ ఏదైనా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని అట్లా ఏమో రాశారు, లేకపోతే అంటే తర్వాత ఎప్పుడైనా కానీ ఆ విలేకరి ఎదురైనప్పుడు కానీ అడగడం కానీ అడిగారా ఏంటి అట్లా రాశారు అంటే, లేదమ్మా ఊరికేదో అట్లా రాస్తాం, దానికి ఆగమమ్మా సినిమాలు అన్నాడు. సరేలేండి, ఏదైనా టైం, సరేలేండి అప్పుడు మా టైం అనుకుంటాం, ఇంకేం చేస్తాం. ఆ తర్వాత ఏయో వచ్చాయి సినిమాలు. కానీ మంచి రైజింగ్ లో ఉన్నారు కదా, సూపర్ హిట్స్ కదా. ఇప్పుడు చూడండి, ఒక్క సూపర్ హిట్ వస్తే ఎన్నో సినిమాలు టకటక్ వస్తాయి, 10. ఆ తర్వాత ఈ ఫ్లాప్లు అవుతాయా హిట్లు అవుతాయి వేరే విషయం. ముందు హిట్ అయిన వాళ్ళు వెనకాల పడతారు కదా. ఇప్పుడు అలా ఉంది కదా. అప్పుడు కూడా వరుసగా హిట్లు అన్నీ ఉన్నాయి. తగ్గినాయి సినిమాలు కొద్దిగా. మలయాళం ఏదో ఆయన పేరు దేవరాజు ఎవరు ఉండేవారు మలయాళం అంతా, ఇక్కడ కూడా మనకు విలన్ క్యారెక్టర్స్ చేసేవాడు. ఆ మలయాళం కూడా 2-3 మంచి సినిమాలు చేసింది, మంచి డైరెక్టర్స్ దగ్గర. కన్నడ చేసింది శివరాజ్ కుమార్ తాళ్ళతో, సొమ్మొక్కడిది సోకొక్కడిది అని కమల్ హాసన్ చేశాడు. కమల్ హాసన్, జయసుధ, రోజారమణి వాళ్ళు చేశారు. రోజారమణి క్యారెక్టర్ ఇంద్రజ చేసింది,
జయసుధ క్యారెక్టర్ రవళి చేసింది, శివరాజ్ కుమార్ హీరో. అన్నీ చేసింది మంచియే, చేసినా కూడా అదే టైం అంటాం కదా, కొంచెం తగ్గింది. ఈవిడ తగ్గేటప్పటికి ఆవిడ బాగా రేజ్ అయింది సీరియల్లో. అక్కడ హరిత గారు వా అంటే ఎక్కువగా బాగా పనిచేసింది అంతే. పని చేసింది, నేమో వచ్చింది, ఆవిడకి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి ఎప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కదా, ఆ క్యారెక్టర్కి ఇన్వాల్వ్మెంట్ ఉండాలని నేను చెప్పేదాన్ని. దాన్నే ఇన్వాల్వ్ అయ్యి చేసింది, పేరు వచ్చింది బాగా. బాగా పేరు వచ్చింది. ఆ తర్వాత 1999లోనో మరి 98లోనో ఈటీవీ నుంచి వచ్చారు మనుషులు మా ఇంటికి హరితని అడగటానికి. ఒక సంఘర్షణ అనేది ఒక సీరియల్, అందులో జాకీ హీరో. అడగటానికి వచ్చారు. డైరెక్ట్ తెలుగు సీరియలేనా? తెలుగు, డైరెక్ట్ తెలుగు. అప్పుడు తెలుగు ఏం చేయలేదు, ఫస్ట్ అదే అసలు. వాళ్ళు ఓకే చేశారు అంతని. ఇక్కడ ఇచ్చే వాళ్ళకంటే కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఫ్లైట్లో తీసుకొచ్చి రూమ్ ఇచ్చి, దానికి పెద్ద గొడవ అయింది ఇక్కడ. అక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కువ ఇస్తున్నారు, ఇక్కడ రూమ్ ఇస్తున్నారు, ఫ్లైట్లో తీసుకొస్తున్నారు, అది ఇదని కూడా. అప్పుడు వాసు గారు ఎవరో దానికి కూడా డైరెక్టర్ పేరు అనుకుంటా, 12 పేజీలు డైలాగ్ ఇస్తే హరిత ఎగ్దమ్గా చెప్పేస్తుంది. అందుకని ఆవిడ ఇక్కడ కంపెనీ ఇస్తుంది అలా. అంతవరకు అని చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఆవిడ అలా వెలుగొందుతున్నారంటే ఆ డెడికేషన్, సో ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా మనం గ్రేట్గా చెప్పుకోవాలి. మీరు అన్నట్టు ఆ పని పట్ల నిబద్ధత బాగా ఉంది తనకు, బాగా ఉంది. నైస్ అమ్మా. అండ్ రవళి గారి ఆ జర్నీ అనేది కూడా మనం చూసారుగా మీరు. చెప్పేదేముంది, మీ అందరికీ తెలిసినే, కాకపోతే ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి మీ డ్రీమ్ మీడియా చెప్పడానికి. అందుకని నేను చెప్పడం తప్పితే చాలా వరకు తెలుసు. హరిత గారిది కూడా మేము అంటే అర్థమవుతూ ఉంది. రవళి గారు ఓకే. అంటే ప్రెసెంట్ మెయిన్గా మాట్లాడుకోవాలి, చెప్పండి. విజయ్ గారు. విజయ్ మేము రవళిది అయ్యింది కొంచెం, తమిళ సినిమా ఒకటి ఎంటర్ అయ్యాడు ఆ టైంలో. తను అరవింద్ గారు వాళ్ళు చూస్తున్నారు మాస్టర్కి, చిరంజీవి గారు వాళ్ళు. చాలా మంచి క్యారెక్టర్ చూస్తున్నప్పుడు నాకు తెలుసు కదా అరవింద్ గారు వాళ్ళందరూ, మేము అక్కడ తెలుసు, పెళ్లి సందడి విషయంలో తెలుసు, అంతా తెలుసు. పెళ్లి సందడి 175 డేస్కి విజయవాడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు బాగా చూశారు. చిరంజీవి గారు బస్ దిగి వస్తుంటే వీడికి పదగొప్పగా ఉండి తీసుకెళ్ళడం ఎన్ని చేశాడు, ఎవరంటే రవళి గారు బ్రదర్ అని చెప్పారు వాళ్ళు. నన్ను చూశారు అప్పుడు. చూసి 200 మంది, సురేష్ కృష్ణ డైరెక్టర్ మాస్టర్కి, ఆయన చూసినప్పుడు చాలా మంది చూస్తున్నారంట. ఎవరు చెబితే లాస్ట్ చిరంజీవి గారే చెప్పారంట, రవళి బ్రదర్ని చూసాం కదా ఒకసారి, అతన్ని పిలిపించండి అని. ఇక అప్పుడు అరవింద్ గారు నాకు లైన్లోకి వచ్చారు, ఇట్లా కావాలంటేను ఏమన్నా ఉందా వాడు చూడటానికి అబ్బాయిది అన్నారు. ఉందండి అని అప్పుడు తమిళ్ చేశాను. అసలు న్యాయంగా చెప్పాలంటే హీరోగా స్టార్ట్ చేద్దామని కూడా నేనే తీశాను. ఒక 1 వీక్ షూటింగ్ జరిగింది కూడా. మాస్టర్ సినిమాలో మరి మన విజయ్ గారిది కూడా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఫస్ట్ నార్మల్ గా అయితే మొత్తం విలన్ గా ఉంటారు, తర్వాత పాజిటివ్ గా కన్వర్ట్ అవుతారు. అవును, మంచి క్యారెక్టర్ ఇచ్చారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు, బాగా జరిగింది. అవి కొంచెం ఆడియో చూద్దామమ్మా, ఉందా మీ దగ్గర అన్నారు. ఆ 2-3 డేస్ చేసింది, ఉంది రష్. చూపించాను, అక్కడ థియేటర్స్ ఉంటాయి, అక్కడ వేసి చూసుకున్నారు. చూసుకుని అక్కడ నాగరాజ్ గారిని ఒకరు ఉండేవారు అప్పుడు, మరి ఇప్పుడు ఉన్నారు లేదు నాకు తెలీదు, అరవింద్ గారి ఆఫీస్లో. ఈయన వచ్చి చూశారు. చూసి బయటకు వచ్చాం. నేను అప్పుడు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? నవీన్ కాదు అబ్బాయి ఎవరు, ఒక హీరో, వడ్డే నవీనేగా. వడ్డే నవీన్తో ఒక పిక్చర్ ఉంది, రోజాను రవళి హీరోయిన్లు. మారిషస్ వెళ్తున్నాం సాంగ్స్కి. ఆయన చూపించేసి వెళ్ళిపోవాలి మధ్యాహ్నం నుంచి. నేను వెళ్తుంటే చెప్పారు, అప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఎవరు రాలేదు, అప్పటికి ఇంక ఇండస్ట్రీకి రాలే. తెలుగు ఇండస్ట్రీకి ఇంకో హీరో వచ్చారు, నాకు పనిమాల చెప్పారు ఆయన. తెలుగు ఇండస్ట్రీకి ఇంకో హీరో వచ్చారు, కీప్ ఇట్ అప్ అన్నారు. వాళ్ళకి అంత పెద్ద ఆయనకే నచ్చింది. కానీ ఎక్కడ తప్పు అంటే, ఎంత చేసినా ఏం చేసినా మనం టచ్లో లేకపోతే సినిమానే లేదు. టచ్లో ఉండాలి. సో అక్కడ టచ్లో లేకపోవడం వల్ల సక్సెస్ అవ్వలేకపోయారు. ఆడపిల్లలు అయితే టచ్లో పెట్టుకోవడానికి నేను తిరిగి టచ్లో పెడతాం, ప్రతి విషయాన్ని అందరితో మాట్లాడతా. వాళ్ళు మాట్లాడలేరు కదా, హీరోలు వాళ్ళే మాట్లాడతారు ఆడపిల్లలు. అలాగే హీరోతో కూడా నేనే టచ్లో మాట్లాడటం కుదరదు కదా. ఒక మగపిల్లాడి క్యారెక్టర్కి తల్లి మాట్లాడడం కుదరదు, ఆడపిల్లలు కాబట్టి నేనే మాట్లాడాలి. వాళ్ళ వల్ల అవ్వదు. అక్కడ టచ్లో లేకపోయింది ఆడికి అవకాశాలు, ఇంకేమీ కారణం లేదు. బాగుంటాడని అందరికీ తెలుసు. అండ్ ఇక్కడైతే ఇంట్లో
సో ఆల్రెడీ రవలి గారు కానీ హరిత గారు కానీ విజయ్ గారు కానీ సినిమాల పరంగా బిజీగా ఉండేవాళ్ళు. మరి మీ టైం ఎలా సెగ్రిగేట్ చేసుకునే వాళ్ళు? ఎవరికి ఎక్కువగా ఎవరితో ఉండేవాళ్ళు? ఎవరితో ఉండేవాళ్ళు అంటే హరితతో అయితే సీరియల్స్కి పెద్ద ఎప్పుడు నేను వెళ్ళా. ఏదైనా వాళ్ళకి కావాల్సిన లొకేషన్స్లో అది అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు అంటే చికెన్లు వండామా, కొడుగుడ్లు వండామా, ఈ కూరలు వండామా, చేపలు వండామా పంపించడం వరకే నా డ్యూటీ తప్పితే సీరియల్కి వెళ్ళి కూర్చునేంత ఉండదు. సీరియల్ ఊర్లోనేగా, పొద్దున వెళ్ళిపోతే మళ్ళీ రాత్రికి వచ్చేస్తుంది. చెన్నైలో కాబట్టి వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఇల్లు చూసుకోవాలి. ఈవిడైతే అవుట్డోర్లో ఒక్కోసారి నేను వెళ్ళేదాన్ని, ఒక్కోసారి విజయ్ వెళ్ళేవాడు, ఒక్కోసారి మా చుట్టాలు ఎవరు నన్ను పంపించడానికి ఖాళీ లేకపోతే, ఒక్కోసారి ఎక్కువ మొత్తం ఆవిడతోనే తిరగపోకుండా ఉండబట్టే. ఒకటి మీకు చెప్పాలి, ఫుల్ హీరోయిన్తోనే నేను చుట్టలేదు, వాళ్ళని పంపించి నేను కూడా వేరే పనులమే పడ్డాను అంటే ఇప్పుడు వాళ్ళ డబ్బులు వస్తున్నాయి కదా, పిల్లలు సంపాదిస్తున్నారు. ఆ డబ్బులు బ్యాంకులో వేయలే నేను, అలా నా ఇంట్లోనూ పెట్టుకోలే. ఎక్కడ తక్కువలో దొరికితే అక్కడ స్థలం మీద పెట్టా. ఓకే, మరి పనే కదా. శోభన్ బాబు గారు మన ఇండస్ట్రీ వాళ్ళందరికీ చెప్పినది అదే. మనం అనుభవంలో ఒక సావిత్రి గారిని వీళ్ళందరినీ చూసి నేర్చుకునేది అదే. ఏం చెప్పాను వెనకాల ఏంటి, ఇప్పుడు అవకాశం ఉన్నంతసేపు యాక్ట్ చేస్తారు, ఇది అయిపోయిన తర్వాత ఎలా తింటారు? అందులో యాక్టర్స్ ఒక రిచ్నెస్కి అలవాటు పడిపోతారు. ఆ రిచ్లో కొనసాగపోతే బెంబేలు ఎత్తిపోద్ది మనసు. ఓకే, అప్పుడు ఏమవుతారు? అంటే పాత హీరోయిన్స్ ని చాలా మంది చూసాం కదా, చూసాం. అనుభవంలోకి వచ్చినట్టు వస్తే తినేస్తే ఎలా? తినేయచ్చు. అందరూ హీరోయిన్ల మదర్లా కాల్ మీద కాల్ వేసుకుని నేను కూడా ఒక నావల్ చదువుకుంటూ కూర్చోవచ్చు లొకేషన్లో. చాలా మంది బ్యాంకుల్లో పెట్టుకున్నారు, చాలా మంది బంగారాలు కొనేసుకున్నారు, బీరువాలోనే పెట్టుకునే వాళ్ళు. సినిమాలో చూపిస్తారు చూడు, లాకర్స్లో డబుల్ కట్లు అలా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు హీరోయిన్లు. కానీ మీరు మాత్రం అలా నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండే కాదు. ఇంకో 50,000 పక్కన వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఉంటారులే రెడ్డి గారు, అక్కడ ఇంకో 50,000 తీసుకొచ్చి మనతో వచ్చిన స్థలం ఏదో ఒకటి. అంటే ఈ స్థలాలు అంటే వచ్చిన సంపాదన హరిత గారు సంపాదిస్తున్నారు, రవలి గారు సంపాదిస్తున్నారు, విజయ్ గారు కానీ మీరు కానీ అట్లా అందరూ సంపాదిస్తున్నది తీసుకొని వచ్చి మీరు కంప్లీట్ స్థలాల మీద పెట్టేశారు. వాళ్ళకి అవసరమైనప్పుడు నగలు కొన్నాం. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలన్నా రేపు ఎంత నగలు కావాలి అంతవరకు కొన్నాం. ఓకే, అంతేగాని ఎక్స్ట్రా కొనేద్దాం ఒక కిలోలు ఇట్లా అంతా లేదు. ఏదన్నా మనకు తోచింది దాని మీద పెట్టుకుందాం అంతే కదా. పిల్లలకి రేపొద్దున ఆ స్థలాలు కొనుక్కున్నాం, ఆ స్థలాలు కొనుక్కు వీళ్ళు సినిమాలు అయిపోతే మరి ఇల్లు ఎట్ట కడతాం, మళ్ళీ అప్పటి నుంచి ఇల్లు కట్టడం, ఆ స్థలాల మీద కట్టాలి కదా, కడితేనే కదా రిటర్న్. సినిమాలు లేకపోతే రిటర్న్ ఏమి రాకపోతే ఎట్ట మళ్ళీ అన్ని స్థలాలే కొనుక్కుంటా వెళ్ళిపోతే ఏం తింటాం? మన టైం అవసరం డబ్బులని అమ్ముతాకెళ్తే స్థలం కొనేవాడు ఉంటాడు. అవును, దాన్ని ఏదైనా కట్టే మనకు వస్తుంది రిటర్న్. అలాంటివి కట్టడం. కానీ మీ జీవితంలో మీరు అనుభవించిన ఆ కష్టాలు కానీ ఏదైనా ఉంటాయో దాని నుంచి నేర్చుకున్న పాఠాలని బట్టే మీరు ఈ డబ్బుల్ని ఎలా సెగ్రిగేట్ చేసి అంటే ఎన్ని విధాలుగా చేస్తే బాగుంటుంది, పిల్లలు మనం పడిన బాధలు వాళ్ళు పడకూడదని మీరు ఆలోచించి చేశారు. మనం పడిన బాధలు పడకూడదు, అందరూ పడిన హీరోయిన్లు చాలా మంది పడ్డారు, అలాంటి మళ్ళీ రాకూడదు. ఓకే, రాకూడదు అని చేశాను. ఇప్పుడు వాళ్ళు సంపాదించారు, సంపాదించింది ఒళ్ళో పెట్టి కూర్చున్నా పక్కన పెట్టి కూర్చుంటే పెరగరు. ఇప్పుడు అలా ఉండరు. సంపాదించిన దాన్ని ఒక ప్లేస్లో పెట్టుకోవాలి, ఎక్కడో చోట. రేపు అనేది గుర్తుపెట్టుకోవాలి. రేపు అనేది గుర్తుపెట్టుకుని నేను చేశాను. ఓకే, అంటే ఇలా డబ్బుల గురించి అంటే నిజంగా మీ దగ్గర మీరు చెప్పే ఈ పాఠం అనేది చాలా మంది చూసి నేర్చుకుంటారేమో. నిజంగా సూపర్ అమ్మా. నేను ఇంటర్వ్యూలో కూడా చెప్తాను కదా, వంట చేసినా కూడా 4 మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, మీరు దాచుకోండి అమ్మా. ఒక 100 రూపాయలు సంపాదించారంటే అందులో 30 రూపాయలు మీది కాదు పెట్టుకోండి, 70 రూపాయలే మీది అనుకోండి. అలా సేవింగ్ చేసుకోండి. రేపు పొద్దున అనేది ఉంటుంది. రేపు అనేది లేకుండా ఎవరు ఖర్చు పెట్టినా బతకలేరయ్యా. రేపు అనేది మైండ్లో తెలియాలి. అంటే ఇవన్నీ ఓకేనమ్మా. సంఘర్షణ సీరియల్ టైంలో జాకీ గారు అండ్ హరిత గారు వాళ్ళిద్దరు ఫస్ట్ సీరియల్ ఏంటి, ఆ తర్వాత వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ చాలా ఇంటర్వ్యూలు చెప్తాను నేను. సంఘర్షణ సీరియల్ ఒక 1 year జరిపోయింది. 1 year జరిపోయిన తర్వాత అప్పుడు తనకి పెళ్లి చేద్దామనే ప్రపోజల్లో కూడా మేము ఉన్నాం. అసలు చూద్దాం, సంబంధాలు చూడాలంటే తమిళ్లో చూడలేము, అక్కడ నాకు క్యాస్ట్లో ఎన్ని తెలీదు. ఎలా చూడాలన్నా తెలుగే చూడాలి. తెలుగు చూడాలంటే మనం యాక్టర్స్ ఎవరిని చూడాలి? ఇక్కడ వ్యవసాయం చేసుకునే కుటుంబాల్లోకి వెళ్ళి ఇళ్ళు ఉండలేరు, వాళ్ళు ఉండలేరు అన్నట్టు ఉంటాయి. అందులో చూసే టైంలో ఈ అబ్బాయి జాకీ అందులో హీరో, మా అబ్బాయికి కూడా ఫ్రెండ్ విజయ్ కూడా హైదరాబాద్లో. అప్పుడు ఎలా బాగానే ఉన్నాడు. ఇంకా మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా ఇంటి చుట్టాలు కాదు కానీ ఒక 30-40 సంవత్సరాల నుంచి మా ఇంటి మనుషులాగా మెలిగారు ఒక ఫ్యామిలీ. గుడివాడ నుంచి వాళ్ళ ఇంట్లో రెంట్కున్నాం మేము ఫస్ట్ గుడివాడలో. వాళ్ళు అంత బాగా ఫ్యామిలీ మిగిలారు. ఆవిడ
జాకీ ఎలా ఉంటాడండి చూద్దామంటే బాగానే ఉన్నాడు కదండి, శాంతికి చక్కగా సూట్ అవుతాడు, అడుగుదాం ఎవరంటే ఈ పలానా విజయాన్ని అడగమంటే తోటారు పలానా కాకినాడ అది ఇదని చెప్పారు. మన వాళ్ళే కాకినాడ, మన మన మంచి ఫ్యామిలీ బాగానే ఉంది చేసుకుంటే అప్పుడు ఈవిడికి చెప్పాము హరితకి. అంటే ఎలా ఉంటాడు అనేది మనకు తెలియదు కదా, లొకేషన్లో ఎలా మనకెంత తెలుస్తుంది, ఎలా ఉంటాడు జాకీ అంటే బాగానే ఉంటాడు, మరి లేడీస్ అంటే కొంచెం రెస్పెక్ట్గానే ఉన్నాడు అని చెప్పింది. సో అలా ప్రపోజల్ తీసుకెళ్ళాము. ఇక ఏదో వాళ్ళు అడుగుతున్నాడేమో, విజయ్ కూడా అడిగినట్టున్నాడు. తర్వాత ఇక నేను ఒకసారి అడిగాను జాకీని, ఇట్లా హరితని మీకు ఇద్దాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం చెప్తే. అప్పుడు నేను ఒక కాంప్లెక్స్ కట్టబోతున్నాను, కడతాకి రెడీ అవుతున్నాను. ఎక్కడమ్మా? చెన్నైలో వలసరవాకం మెయిన్ రోడ్లోనే కట్టబోతున్నాను. కడుతుంటే అప్పుడు అడిగాను, అడిగితే చేసేస్తే బిల్డింగ్ కట్టక ముందు చెయ్యాలండి, మధ్యలో చేయకూడదు అని చెప్తే, అయ్యో లేదండి అసలు నాకు ఐడియా లేదు, ఇప్పుడు మా బ్రదర్ పెళ్ళి అవుతుంది, అలా తమ్ముడిది అయిపోతుంది, అన్నగారిది ఎప్పుడు అయిపోయింది, తమ్ముడిది అవుతుంది పెళ్ళి, ఏం చేసుకోలేదన్నమాట. తమ్ముడు మా బ్రదర్ పెళ్ళి అవుతుంది అన్నారు. ఇప్పుడు నాకు ఐడియా లేదండి అన్నాడు. ఓకే అయితే నేను బిల్డింగ్ కట్టుకుంటున్నానండి, అందుకని ముందు అడిగాను, సరే వాళ్ళతో పెట్టేశాను. మళ్ళీ సంవత్సరానికి చేశారు, వస్తాం చూడటా కానీ చేసుకుంటాను. అప్పుడు నా బిల్డింగ్ అయిపోయింది, కట్టేశాను. కాంప్లెక్స్ పెద్దది, 15,000 స్క్వేర్ ఫీట్లో పెద్దది, 4 ఫ్లోర్లు వేసి పెద్దది కట్టా. అందులోనే రవళి హరితది 2001 ఆగస్ట్ 4th అక్కడ మా కాంప్లెక్స్లోనే, మళ్ళీ బయట కళ్యాణ మండపాలకు వెళ్లకుండా ఒక ఫ్లోర్ పెళ్ళి 2 ఫ్లోర్లు భోజనాలు అన్నీ మా కాంప్లెక్స్లోనే చేశా. జూలై 30th ఏమో గృహప్రవేశం, ఆగస్ట్ 4th పెళ్ళి అందులోనే అయిపోయింది. ఈ రవళి గారి మ్యారేజ్ కోసం అని చెప్పేసి మీరు హైదరాబాద్ రావాలని, అది కూడా మీరు అన్ని తెలుసుకుని వచ్చున్నారు. అది రవళి వచ్చేప్పటికి పిల్లాడు పుట్టేశాడు హరితకి, వృద్ధులు. వాడిని 5వ నెలలో నేను ఇక్కడ పంపించాను హైదరాబాద్కి. ఒక్కతే ఉంటుంది అక్కడేందు. మా 25 సంవత్సరాల తర్వాత రవళి తర్వాత మా ఇంట్లో చిన్నపిల్లడు వాడే, ఇక హరిత కొడుకే. అప్పుడు బాగా అలవాటైపోయింది కదా మాకు 5 నెలలు. పిల్లడితో ఏం బాధపడుతుందో, ఒక్కతే షూటింగ్ చేస్తుందేమో, పిల్లాడిని ఎక్కడ పెడతారు, అది ఇది ఒక పక్కన అవుతుంది. ఈ లోపల ఈ పిల్లల్ని చూద్దాం, సినిమాలు పెద్దగా తగ్గినాయి కదా ఎలాగైనా. సరే హైదరాబాద్ వెళ్ళిపోతే ఎలా ఉంటాం, ఇక్కడున్న వాళ్ళకి ఎలా రావట్లేదు, అక్కడికి వెళ్తే సినిమాలన్నా వస్తాయి కదా, పోనీ అక్కడికి వెళ్ళిపోదాం అని అసలు అనుకోకుండా అక్కడికి వెళ్తేనే సంబంధం దొరుకుతుందని కూడా నా మైండ్లో ఉంది. ఆంధ్ర వెళ్తే సంబంధం చూద్దాం, ఇక్కడ ఎవరు తెలియట్లేదు నాకని. ఒక 90% సంబంధం, 10% పిల్లాడు ఒంటరిగా ఉంటుంది ఇక్కడ పిల్ల హరిత పిల్లాడితో. మేము వెళ్ళామంటే మాకు దగ్గర వదిలేస్తుంది కదా తోడుగా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా, అదొకటి. అలా వచ్చేసాం 2004లో వచ్చేసాం. 4లో వచ్చిన తర్వాత సినిమాలు వచ్చినాయి ఇక్కడ. సినిమాలు 4-5 సినిమాలు చేసింది. అంటే రవళి గారి లాస్ట్ సినిమా అంటే స్టాలిన్. విజయ్ గారికి మంచి పేరు తీసుకొని వచ్చింది చిరంజీవి గారితో, మాస్టర్ మూవీ. ఇక్కడైతే స్టాలిన్ మూవీ రవళి గారు లాస్ట్ సినిమా. చిరంజీవి గారి మూవీ అనేటప్పటికీ హ్యాపీ ఒక అదే కదా. అయితే అది కూడా క్యారెక్టర్ కదా, ప్రకాష్ రాజ్ కూతురు అన్నారు, అయినా కూడా చిరంజీవి గారిది కదా, చిరంజీవి గారి మూవీలో చేస్తున్నట్టు ఉంటుంది కదా. కానీ చాలా పవర్ఫుల్ రోల్ మా, ఏంటంటే స్టోరీని మొత్తం టర్న్ చేసేది రవళి గారే. అదే అసలు ఇందులోనే అడిగారు, కాకపోతే మేము చేయలేదు. మన హిట్లర్లో అడిగారు చెల్లెలు క్యారెక్టర్, చెల్లెలు ఎందుకు అన్నట్టు చేయలేదు. అసలు మీకు మీ చెవులోకి చెల్లెలు అనే వర్డ్ విన్నారంటే మాత్రం ఫైర్ అయిపోతారేమో. చెల్లెలు తెచ్చింది, ఇక రంభ ఉండిపోయింది కదా, ఒక్క హీరోయినే కదా రంభ. ఇక చెల్లెలు అంటే ఎవరెవరు చేశారు, 4 చెల్లెళ్ళు ఉంటారు కదా, అందులో మేము చెల్లెళ్ళు ఒక ఇచ్చారు, ఎందుకన్నా చేయలేదు. మరి అప్పుడు హీరోయిన్కి చేస్తుంది, వేరే చేస్తున్నారు కాబట్టి చేస్తుంది, అదొక కారణం. అయినా చిరంజీవి గారి సినిమా ఆ రకంగా అప్పుడు పోయింది, ఇప్పుడు వచ్చింది అవకాశం, సరే చేద్దాంలే అని చేసేసి అసలు స్టాలిన్ చేసిన తర్వాత పెళ్ళికి కూడా వచ్చారు ఆయన, రవళి మ్యారేజ్ కూడా వచ్చారు. ఈ రవళి గారి మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అది విజయ్కి ఫ్రెండే, తను అరేంజ్డ్ మ్యారేజే, లవ్ అని కూడా చెప్పలేం, కానీ క్యాస్ట్ వేరు. ఓకే, ఇదేదో టిపికల్గా ఉంది. టిపికల్ కూడా అనుకోవచ్చు, కానీ అరేంజ్ చేసాం. ఓకే, నేను వెళ్ళి మాట్లాడి, నేను వెళ్ళి ఇల్లు వాకిళ్ళు చూసి అన్నీ చూసుకున్నదే. ఓకే, అలా ఏం చేస్తూ ఉంటారు అల్లుడు? ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి కాంట్రాక్ట్స్ అవి చేశారు, తర్వాత ఇప్పుడు ఏదో మైన్స్ ఏదో అంటారు కదా, మైన్స్ ఏదో అంటారు కదా, అందులో ఏదో చేస్తున్నారు.
కొంచెం తెలుగుదేశం కొంచెం అప్పుడు ఉండేటప్పుడు కొంచెం డల్ అవుతాయిగా ఆటోమేటిక్గా లీడర్సే డల్ అయిపోయారు. ఆ లీడర్ దగ్గర వర్క్ చేసుకుని ఆ వర్కులు తీసుకున్న వాళ్ళు డల్ ఎందుకు అవరు అట్ట అయినా కూడా ఇప్పుడు మళ్ళీ పర్వాలేదు మళ్ళీ వచ్చారుగా. ఏదో వాళ్ళ పనులు వాళ్ళు జరుగుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాదే గోపనపల్లి. ఓకే హైదరాబాద్. సో హరిత గారు ఇక్కడే, విజయ్ గారు ఇక్కడే, అందరూ ఇక్కడే. అందరూ మాత్రం. కానీ సో పిల్లలతో మీరు లేకుండా సపరేట్గా ఉండడానికి రీజన్ ఏంటి? ఏమీ రీజన్ లేదు, ఉండటం నాకు ఇష్టం లేదు. ఓకే. ఎందుకు ఉండాలి? ఇప్పుడు నేను ఉన్నానండి, ఇక్కడ ఉంటా. మామూలు ఆడవాళ్ళు ఇళ్ళలో నైట్ వేసుకుని ఉంటారు, నా సోఫాలోనే పడుకుంటా, నా టీవీ నేను చూసుకుంటా, అంతే కదా. అల్లుళ్ళు ఇళ్ళకి వెళ్ళి కూర్చోదు, కొడుకు ఇల్లే కదా అనొచ్చు. కొడుకుది కూడా వెళ్ళడం, కూతుళ్ళు ఎంత కొడుకు అంతే. కూతుళ్ళ దగ్గర వస్తారు అందరూ. ఊర్లో విజయవాడలో ఉన్నా కొన్నాళ్ళు 2-3 సంవత్సరాలు. చెన్నై నుంచి నేను విజయవాడ వచ్చేసా. రబళి పెళ్లి చేయటమే 2007 నేను చెన్నై వెళ్ళిపోయా. 7లో వెళ్ళిపోయాను. అక్కడే ఉన్నాను 17, 18, 19 వరకు ఇంచుమించు అక్కడే ఉన్నా. మళ్ళీ 19లోనే వచ్చా. కొంచెం ఏదో బిజినెస్ మొదలు పెట్టాము అక్కడ. విజయ్కి ఏదో స్థలం ఉంటే ఇక్కడ అమ్మి అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ వాళ్ళకి పెట్టాము పెట్టుబడులు పెడితే వాడు నెలకి ఇంత వడ్డీలు ఇస్తున్నారు కదా నెలకి. అవి వసూలు చేసుకోవడం, ఆ స్థలాలు మా పేరు రాయించుకున్నాం, అవి మళ్ళీ రిజిస్టర్ చేయాలి తనకి. మళ్ళీ ఇంకో 500 అయితే మనకు రిజిస్టర్ చేస్తాడు. ఆ పద్ధతిలో రాసాం. ఓకే. అయిపోయి అప్పుడే కరోనాలు వచ్చేసినాయి. అన్నీ ఒకటి దాని మీద ఇంకొకటి వచ్చేసినాయి. రెంట్లు రావట్లేదు, అదే వడ్డీలు రాలా, కరోనానే వచ్చింది. ఇంకా అక్కడుండి ఏం చేస్తాం? హైదరాబాద్ కరోనా వస్తుందంటే అమ్మ ఒక్కతే వేరుగా ఉందంటే వీళ్ళకి భయమే కదా. అక్కడ కూడా సపరేట్గానే ఉంటున్నారు రెంట్ తీసుకుని విజయవాడలో. ఓకే. వేరే ఇక్కడ ఆ రెంట్ ఏదో ఇంకో 10,000 ఎక్స్ట్రా పెడితే ఇక్కడే ఉంటుంది అమ్మ, ఇక్కడికి వచ్చేసి అన్నారు. అలా వచ్చేసా. కానీ అమ్మ ఏంటంటే ఇల్లు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఆ బొమ్మలతో మొత్తం నింపేశారు, కలర్ఫుల్ ఉంటుంది. నాకు తోడుగా అది ఒక్కదాన్ని ఉంటాయి కదా, నా ఒక్కదాన్నే ఫీలింగ్ రాదు. ఇవన్నీ ఉంటాయి కదా, ఇల్లంతా నిండుగానే ఉంది కదా, ఒక్కదానే ఫీలింగ్ రాదు. భలే నిండుగా అంటే ఎక్కడ చూసినా కానీ, ఏ మూలను చూసినా కానీ చిన్న చిన్న బొమ్మలతో కూడా మరైతే మొత్తం నింపేశారు. సో దేవుడి దగ్గర నుంచి అన్నీ ఏంటంటే మన తెలుగింటి ఇల్లు ఎలా అయితే ఉంటుందో అలా మొత్తం నింపేశారు. చాలా మంది మా పిల్లలే అంటారు ఏంటి అన్ని ఇట్లా పెట్టేసామని. అయినా ఇది నాకు అదో ఒక రకం సంతోషంగా ఉంది నాకు. ఓకే. మనవాళ్ళు మనవరాళ్ళతో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫుల్గా బాగున్నారు. ముగ్గురికి 2 పిల్లలు చాలు, 6 ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి 6. ఓకే. మొత్తం ఒక ఫ్యామిలీ. పిల్లలు 6, పెద్దవాళ్ళు 6, 12, నేను ఒకదాన్ని. 13 మంది ఫ్యామిలీ ఇది. ఓకే, నైస్. అంతే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీ యొక్క ప్రస్థానం గురించి మాట్లాడుతున్నాం. యూట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంది? బాగానే ఉంది. యూట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత అనుకోని అతిథిలాగా నాకు అనుకోని అవకాశం భగవంతుడు కల్పించాడు. ఇది నా మనసులోకి వచ్చింది. తర్వాత నేను పిల్లల్ని అడిగాను, చేస్తే ఇష్టం ఉంటే ఏం చేస్తావు అన్నారు. ఏం చేస్తాను, వంటలే కదా అన్నాను. అదేం నష్టం వచ్చే బిజినెస్ కాదు కదా, నువ్వు చెయ్యి, చూసేంతసేపు చూస్తారు, లేకపోతే మూసేసుకుంటావు అన్నట్టే కదా. అంతే కదా, చేయమన్నారు. కానీ అది సక్సెస్ అయింది. మరి అది నిజంగానే మన వ్యూవర్స్ ఉన్నారు చూడండి, నేనంటే ఎంత ఇష్టమో వాళ్ళ కామెంట్స్ చదువుతూ ఉంటాను నేను. వాళ్ళు అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ, ఆంటీ అనేవాళ్ళు చాలా తక్కువ. అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ అని పిలిచేవాళ్ళు ఎంతమంది ఉంటారో. అంత ఇష్టం. మా అమ్మమ్మలా ఉన్నారు, మా నాన్నమ్మలా ఉన్నారు, మా పెద్దమ్మలా ఉన్నారు, మా అత్తయ్యలా ఉన్నారు మీరు అంటారు. ఇవన్నీ చిన్న విషయాలు కాదు నాకు ఈ వయసులో. చాలా అదృష్టం. అంటే వంట చేస్తూ కూడా మీరైతే కొన్ని చెప్పే మాటలు కానీ సో జాగ్రత్త పరిచేటట్టు ఏంటంటే పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చెప్తుంటారు చూసారా, అది బాగా నచ్చింది వాళ్ళకి. నేను ఇది డ్రామాస్టిక్ గా చెప్పడం కాదు, నా ధోరణి అంత. వంటలు చేస్తున్నాం కదా, ఇప్పుడు చూస్తాను కదా అండి, చూసినప్పుడు వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. బాగా అంత ఇష్టం అని కాదు, నేను ఒకటే చెప్తా మంచి. ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాను, డ్రామాస్టిక్ గా ఉండదుగా, నా ధోరణే ఇంతే. ఇక కానీ మీరు చాలా ఫైర్ బ్రాండ్ అమ్మా, మాట తీరు కానీ ఏది ఫస్ట్ నుంచి ఇంతేనా? అలా ఉండబట్టే నా ఆడపిల్లల్ని తీసుకుని నేను రాగలిగాను బయటికి. ఒక ఆడపిల్లలు హీరోయిన్ ఇంట్లో పెట్టుకుని నా నోరు ఇలా లేకుండా ఉంటే ఆడతారు జనం. రైట్, అది నిజమే, ఆడతారు. అందులో ఇండస్ట్రీలో మరీ ఆడతారు. ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఇబ్బందులు పడ్డం కానీ ఇట్లా ఏమన్నా? ఇండస్ట్రీలో ఇబ్బంది వస్తుంది, ఒక్కోసారి వచ్చినాయి కూడా అట్లాంటి ఇబ్బందులు. ఒక డైరెక్టర్ ద్వారా వచ్చింది ఒక ఇబ్బంది మాకు. నాకు వెంటనే మేము మా మేనేజర్లు కృష్ణ గారితో చెప్పేశారు. కృష్ణ గారు పిచ్చగా క్లాస్ స్పీకర్. ఇప్పుడు ఆ డైరెక్టర్ చచ్చిపోయాడని చెప్తున్నాను మీకు ఈ విషయం. ఓకే. లేకపోతే వాళ్ళు బతుకుండగా ఇట్లాంటి చెప్పకూడదు కదా.
పిచ్చిగా క్లాస్ పీకారు కృష్ణ గారు. కృష్ణ గారు ఆయన దాకా ఇట్లాంటివి వెళ్తే మాత్రం బాగా పీకుతారు వాళ్ళని. అలా జరిగింది. ఇంకా ఒకళ్ళిద్దరు వచ్చారు ఇట్లయితే ఉన్నట్టే ఇండస్ట్రీలో. ఇలా అయితే నిలదొక్కడం కష్టమే అన్నవాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. పాపం మా తలరాత నమ్ముకొచ్చాం, నిండు కాదు కదా. ఫస్ట్ నుంచి మీరు ఇదే మాట మీదే ఉన్నా. మా తలరాత అనే మాటల మీదే ఉన్నా. కోదండరామరెడ్డి గారి దగ్గర మాట్లాడిన ఇదే మాట, బయట బ్రోకర్లు వచ్చి మాట్లాడిన ఇదే మాట. మా తలరాత నమ్ముకొచ్చాం కానీ నిన్ను కాదు కదా. ఏం జరగంటే జరుగుద్ది. దానికి ఎట్లా వచ్చానో పిల్లల్ని తీసుకుని, అసలు దేవుడు అట్లా లాక్కొచ్చాడు. నేను ఒకదాన్ని 3 పిల్లల్ని వేసుకు రావడం ఏంటి? అదే ఒక 3,000 ఆస్తి 3,000 వస్తుంది నాకు నెలకని. 3,000 రూపాయలతో వచ్చాము, నెలకి జరుపుకున్నాం జాగ్రత్తగా. 5 రూపాయలు ఆదివారం వస్తుంటే 5 రూపాయల చేపలు తీసుకొచ్చారు మామూలు రోజు. ఆదివారం వస్తే 10 రూపాయల చేపలు 2 కిలోమీటర్లు నడిచెళ్ళి చెన్నైలో. ఆదివారం వస్తే 10 రూపాయలు, మామూలు రోజుల్లో నాన్ వెజ్ ఉండాలంటే 5 రూపాయలు. అలా తీసుకొచ్చి చేశాను కదా. అన్ని కష్టాలే కదా ఇవన్నీ. మరి కష్టపడే కదా నడవటం అంటే చిన్న విషయమా? ఇవాళ ఇక్కడ నుంచి మార్కెట్కెళ్ళి వెళ్ళలేను. కానీ మీ ఏజ్ సుమారు ఒక 70 పైన ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఇంత యాక్టివ్ హౌ సీక్రెట్ ఏంటి? నేను స్టార్టింగే మిమ్మల్ని అడిగా ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందే. అమ్మా అసలు మీరు ఇంత ఏజ్ లో కూడా ఇంత యాక్టివ్ హౌ? అవ్వు లేదు బొవ్వు లేదు, ఇక మంచి మనసే. మంచి మనసు, మన దూరం లేదో మనం ఉండాలి. నీకు అతివన్నీ మైండ్లో పెట్టుకోను. చాలా సమస్యలు ఉన్నాయి, వచ్చినాయి నాకు, కానీ డోంట్ కేర్, మైండ్లో పెట్టుకోను. కానీ మీరు ఇంత ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటి? కష్టాలే, అనుభవించేది కష్టాలు. ఓకే, అనుభవించేది కష్టాలు ఊరికే తుడిచేసి కూర్చునే కాదు. ఇవి గుర్తు చేసుకుంటే దిళ్ళు తడిచిపోతాయి. ఏడ్చి మరి. కానీ ఇవన్నీ ఓకే అమ్మా. సో తర్వాత ఎప్పుడైనా కానీ ఇంట్లో ఒక హీరోయిన్స్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ మధ్యలో కానీ ఎప్పుడైనా పోటీతత్వం కానీ వాళ్ళు గొడవలు కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? అన్నదమ్ములు అంటే ఇట్లుంటాయి కదా, ఉంటారు. ఎదురుపడి గొడవలు పడరు, వాళ్ళకు లోపలే పెట్టుకుంటారు. మళ్ళీ నార్మల్గా హాయ్ అంటే హూయ్ అనుకుంటారు. ఎదురుపడి మాట్లాడుకోరు. అన్నా చెల్లెళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎదురుపడి మాట్లాడుకోరు. ఎవరి మనసులో వాళ్ళకు ఉంటాయి, కానీ ఎదురుపడి చెప్పుకోరు. ఎదురుపడి చెప్పుకోరు. ఇక మధ్యలో నేనున్నానుగా, నాకు చెప్పరు, నన్ను ఇక వాళ్ళ ఇష్టం. అది అంతా అసలు ఒకటే మాట, నేను ఎవరిని పట్టించుకోను. ఏది ఎలా జరగాలో అలా జరుగుద్ది అంతే. తమిళ్లో అంటారు, ఏది ఎప్పుడు నడకనమో అప్పుడు నడకం. తమిళ్ ఎంత బాగా మాట్లాడుతున్నారు. చాలా సంవత్సరాలు ఉన్నాగా చదువుతాను నేను. తమిళ్ చదువుతారు? రాయను, చదువుతా. ఓకే, రాయడం రాదు, చదువుతాను. పేపర్లు అయినా మన పత్రాలు కూడా అవి కూడా చదవగలను. అనర్గళంగా మాట్లాడుతున్నారు. అనర్గళంగా మాట్లాడగలను తమిళ్. ఏమీ మాట్లాడుకోకుండా పైకి రావడం అనేది పిల్లలు పెట్టుకో, అదేం చిన్న విషయం కాదు. లోకానికి తెలుసు ఏం చేసాం, ఎలా వచ్చాం, ఎలా ఉన్నాను నేను అనేది లోకానికి తెలుసు. ఒకళ్ళిద్దరికి తెలియపోతే వచ్చిన నష్టం నాకు లేదు. అంతే. నా మనస్సాక్షిని నేను నమ్ముకున్నా అంతే. నా పిల్లలు అనుకునే వాళ్ళని పైకి తీసుకొచ్చేసాను. ఇది మల్లగుద్దు నేను చెప్తాను, లోకం చెప్తుంది. కానీ ఒక్కరిద్దరిని కాదు, ముగ్గురిని తీసుకొచ్చి వాళ్ళని నిలబెట్టారు చూసారా, అది నేను చెప్పుకునే గొప్పతనం కాదు. ఈ ఇండస్ట్రీ మాత్రమే కాదు, అసలు మామూలుగా లోకం కూడా తెలుసు. లోకంలో కూడా చాలా మంది తెలుసు నా గురించి. సినిమా ఇండస్ట్రీకే కాదు, విడిగా లోకానికి కూడా తెలుసు. అది చాలు. ఇంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మీరు లేనిదే ఏముందనేది లోకం అంటుంది చూడు, అది చాలే. అంటే ఆస్తుల విషయంలో ఎట్లా మీరు ముగ్గురిని ఎట్లా సాటిస్ఫై చేశారు? బాబోయ్, మీరు అట్టొచ్చి ఇట్టొచ్చి మళ్ళీ లేదమ్మా. ఏంటంటే ఎవరైనా కానీ ఉన్నప్పుడు సో ఇల్లు గడుస్తున్నంత కాలం అది వేరుంటది. అవును. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ వచ్చేది దాని గురించే వస్తుంది. వస్తుంది. మెయిన్గా ఎవరైనా ఎంత అనుకున్నా కానీ ఫైనల్గా మనం సంపాదించేది డబ్బుల కోసమేనా అనుకొని, అరే ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని అనుకోవడాలు కూడా కొన్నిసార్లు ఉంటాయి. అన్నీ ఉంటాయి. కాకపోతే నేను ఏం చేశానంటే అండి, పాస్తుంది. ఇప్పుడు 4 ఉన్నాం, మా 3 పిల్లలు నేనే, ఒక ఫ్యామిలీ 4. నలుగురిలో ఎవరు సంపాదించినా ఒకరు కుటుంబాలు ఒకరు సంపాదిస్తారు, కొంతమంది సంపాదించలేరు. అలా అనుకుని సంపాదించిన వాళ్ళకే కాదు, కుటుంబం అనే దానికి యజమాని నేను. ఎవరికి ఇవ్వాలో యజమాని నేను. అందరికీ సమానంగా చేస్తాం. ఎవరొకరు సంపాదించారు, నువ్వు ఎక్కువ సంపాదించావని చెప్పరు న్యాయంగా అయితే. కానీ నేను ఆ విషయంలో ఎవరు సంపాదించిన వాళ్ళకి అట్లా ఇచ్చేసాను. ఆ సంపాదించింది ఆడపిల్లలు కదా, వాళ్ళ తర్వాతే నేను నా కొడుకు. ఎంత వాళ్ళకి రక్షణగా ఉన్నా, ఎంత నా చేతిలోనే ఉన్నా, కుటుంబానికి నేనే పెద్ద అయినా
కానీ వాళ్ళు కష్టపడ్డ దానికి ఆ కష్టాన్ని ఫలితంగా వాళ్ళకి ఇచ్చేసాను నేను. ఎప్పుడు వాళ్ళు దోచుకోలే. అలా దోచుకోలేదు అన్నారు చెప్తున్నా. దోచుకున్న హీరోయిన్లు మదర్లు అన్నలు చాలామంది ఉన్నారు. అందుకోసం ఈ విషయం చెప్తున్నా. చాలామంది ఉన్నారు, డైరెక్ట్ చెప్పకల్లా మీకే తెలుస్తుంది. అన్నలు తల్లులు తండ్రులు తినేసేసి వాళ్ళని అంబు అని వదిలేసిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. నేను అట్ట వదలలేదు. నేను నా పిల్లల్ని నీట్గా వాళ్ళు ఎంత సంపాదించిన వాళ్ళని సంపాదించిన విధంగా వాళ్ళకి ఇచ్చేసాం. ఇప్పుడు ఎక్కువ సంపాదించలేదన్నప్పటికీ నేను వాటాలు కూడా పంచలా, సమానంగా చెయ్యాలి. యజమాని నేను అన్నప్పుడు ఎవరు సంపాదించినా వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యే వరకు యజమాని నేను ఇంటికి నేనే పెంచాలి అందరికి. ఇది సమానం, మన కుటుంబం ఇది. మన కుటుంబం అందరూ బయట నుంచినప్పుడు ఇలా ఉండాలి, ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ ఉండకూడదు అని అందరికీ తెలుసు. అప్పుడు కూడా సంపాదించక ముందర మాటలు అందరికి కూడా ఇదే తెలుసు. సంపాదించిన తర్వాత వాళ్ళ మనసులో ఏమైనా వస్తాయి అనుకో, వాళ్ళ మనసులోకి వచ్చేదాకా నేనెందుకు, నేను ఎవరెవరు ఎలా సంపాదించారో అట్లా చేసేసి అలాగే ఉన్నారు. ఇప్పుడు లోకానికి తెలుసు కదా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది తెలుసు కదా, అంతే. విజయ్ గారు కానీ ఈరోజు ఇండస్ట్రీ వైజ్ రాలేపాడు, సీరియల్ చేసుకున్నాడు, ఏదో యూట్యూబ్ చేసుకున్నాడు అనుకోండి. కాకపోతే ఆ రోజే ఆడు మమ్ముందలే ఆడు లైఫ్ను చూసుకోవటానికి ఆడు ట్రై చేయాలి. ఆడి ఫ్రెండ్స్తో పడి కూర్చొని హైదరాబాద్లో ఆ లోకాన్ని మర్చిపోతే టచ్లో లేకపోవటమే పోయింది ఆడికి లైఫ్. టచ్లో లేకపోవటం పోయింది. లేకపోతే చిన్న విషయం కాదు సినిమాలు రావడం అనేది, దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద విషయం. అవకాశం ఎవరికైనా వస్తుంది, వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి కదా. అవకాశం ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు నా కూతుళ్ళకి వస్తుంది అవకాశం, వచ్చిన దాన్ని ఎక్కడ అక్కడ మాట్లాడుకుంటూ ఎక్కడ రెమ్యునరేషన్ మాట్లాడుకుంటూ అన్నీ చేసేది చెయ్యాలిగా, వాళ్ళ వల్ల ఏం అవ్వదు కదా. అది ఆడపిల్లలు కాబట్టి నేను, మగపిల్లాడికి అది నేను చేయలేకపోయాను. అక్కడ విజయ్ గారు కొంచెం తగ్గిపోయాడు. అంటే ఇక్కడ పెయింటింగ్ చూసేటప్పటికి నాకు అనిపించింది రవలి గారి బాగా పెయింటింగ్ చేసింది. ఇక్కడ మేము చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాం కదా 4లో, అప్పుడు ఒక శ్రీనగర్ కాలనీలో పెయింటింగ్ క్లాస్ ఉంది, అక్కడ చేర్పించాం. అక్కడ నేర్చుకుంది, అదే వేసిందిగా వాళ్ళ ముగ్గురిని. చాలా మంచి పెయింటింగ్. సో ఆ ముగ్గురు వాళ్ళ ముగ్గురేనా? ఆవిడ దృష్టి అదే. ఇప్పుడు ఎవరైనా మన అన్న అక్క అన్నయ్య నేను అన్నట్టు కదా. శేషగిరిరావు, శైలజ, శాంతి గారు ఈ బాబు మొత్తం పుట్టుపూర్వత్రాలన్నీ తెలుసుకొచ్చారు. కానీ మీ ఇళ్ళలో అందరు ఏంటంటే నేమ్స్ చేంజ్ చేస్తే నా అదృష్టం కలిసి వచ్చింది. అవును, అందరూ నేమ్ చేంజ్. ఇప్పుడు చూడండి ఒక విషయం, ఇప్పుడు నేను చెన్నై తిరుగుతున్నా కదా, నేను 90లో ఒక పిక్చర్ యాక్ట్ చేశాను, పొంబలి మనస్సు. ఆ పిక్చర్ పేరు యాక్ట్ చేస్తే వాళ్ళు 90లో 89 చేసినట్టున్నా, 19లో వాళ్ళు 2 గ్రౌండ్లు ఇస్తామమ్మా, రెమ్యునరేషన్ బదులు 2 గ్రౌండ్లు ఇస్తా అన్నారు. 2 గ్రౌండ్లు అంటే 500 గజాలు. అక్కడ 500 గజాలు మేము ఇస్తామమ్మా, ఇంకో 500 గజాలు మీరు కొనుక్కోండి అన్నారు. అంత 3000 గ్రౌండ్ అంటే 6000, ఇంకో 500 గజాలు కూడా. అప్పుడు 90లో కదా అనేవాడికి సరే అన్నా. దాన్ని ఆ 6000ని నేను ఒక సంవత్సరంన్నర ఇచ్చా, 1.5 year ఇచ్చా 6000 అడిగి నేను. అప్పుడు 90లో నాకు రిజిస్టర్ చేశారు. అప్పుడు చేసినప్పుడు ఫస్ట్ కొన్నది నేను చెన్నైలో. అది అప్పుడు దానికి అడ్రస్ ప్రూఫ్ కావాలి కదా వాళ్ళకి, ఏదన్నా ఆధారం లాంటివి కావాలంటే. మరి గుడివాడలో ఉంది కనకదుర్గ. పేరు కనకదుర్గ. మీరు కనకదుర్గ అంటే వచ్చారు, ఈ తెలిసింది కనకదుర్గ అనుకున్నాను. విజయదుర్గగా నేను బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకోవాలి. అప్పటికి పేరైతే మార్చుకున్నాం. ఎస్పీ ముత్తురామ గారు సినిమా చేస్తుంటే పేరు మార్చుకుంటే బాగుంటుందమ్మా అంటే విజయదుర్గ పెట్టుకున్నా సార్ అన్న ముత్తురామ గారితో. చాగు అని రఘువరన్ సినిమా చేస్తున్నారు, అది ఏవిఎంది. తమిళ కూడా మంచి చేశాను నేను. అప్పుడు ఆయన చెప్పారు విజయదుర్గ పెట్టుకున్నాను సార్. విజయం అంతా ఆయన ఉంగలుద్దానే, విజయదుర్గ సూపర్. పిల్లలతో కూడా రవళి తాళ్ళతో కూడా అంటారు. ఇప్పుడు ఒకసారి ఏదో ఇంటర్వ్యూ చేసింది ఆయన, అప్పుడు కూడా అంటారు అమ్మ జాగ్రత్త అని. తెలుగు డైరెక్టర్స్ కానీ తెలుసు అమ్మ జాగ్రత్త, అమ్మ బాగున్నారని అడుగుతారు ఇక్కడ అడిగినా కూడా ఇండస్ట్రీలో. అది వాళ్ళకి తెలుసు. అమ్మ అంటే ఒక మర్యాద ఉంది. ఎవరిని ఏమి నేను ఇక్కడేంటి తల్లులు బిడ్డలు మోసాలు చేసే తల్లులు ఉన్న ఇండస్ట్రీ ఇది. అన్నలు తినేసేసి చెల్లెలకి ఇవ్వకుండా ఉన్న ఇండస్ట్రీ ఇది. అందులో మేము లేవు, మోసాల్లో మేము లేవు. కానీ మీరు ఒకటి చెప్పండి అమ్మా, భయంతో పెంచారా లేకపోతే ప్రేమతో పెంచారంటారా? ప్రేమతో పెంచా, భయంతో పెంచలే. భయం పడలా మా పిల్లలు, ప్రేమతోనే పెంచా. సందర్భం వచ్చినప్పుడు మనల్ని మీరు వెళ్ళకూడదు కదా వాళ్ళు అన్నప్పుడు కన్నెర్ర చేయటం తప్పితే, ఆ కంటి చూపుతోనే వాళ్ళు ఆగిపోవాలి తప్పితే ఇక సీన్లు ఉండవు. మరి అట్లా ఉంటేనే కదా వాళ్ళు నిలబడగలిగారు నా మాటని, అంతే కదా.
అలా కనకదుర్గ అని చెప్తున్నా. కనకదుర్గ తెమ్మంటే గుడివాడ వెళ్ళి నేను తీసుకొచ్చాను. ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, అది తీసుకొస్తే కనకదుర్గ అలియాస్ విజయదుర్గ అని పెట్టారు. ఇప్పుడు ఆ కనకదుర్గ పేరులో ఆ కనకదుర్గ ఎవరు, ఆ స్థలాలన్నీ నాకు మొత్తం కబ్జా చేశారు. చెన్నైలో ఫ్లాట్ కోసం తిరుగుతున్నా. అవునా? ఓకే ఓకే. కబ్జా చేశారు. ఒక ఇంచుమించు 50 సెంట్లు, ఈ ఒక 6 అయ్యి ఒక 4, ఒక 50 సెంట్లు 40 సెంట్లు పైనే. 40 సెంట్లు పైనే. అంటే మీరు ఆ రోజుల్లో కొనేదంటే ఇప్పుడు హాట్ ఆఫ్ ద స్పాట్ లో ఉంటుంది. ఉండే పర్వాలేదు, అక్కడ అయ్యి రోడ్లు పెరిగినాయి, అటు ఉన్నాయి. కానీ ఒకడు బ్రోకర్ ఏం చేశాడు, నాకు పిల్లలకి రాస్తామని ఐడియా పెట్టుకున్నాను నేను ఫస్ట్. అసలు రాసేసానని కూడా అనుకున్నా. వీలునామా రాశాను, విన్నాను. దాని పక్కెళ్ళా అటు మభ్య పెట్టేశాడు ఒక బ్రోకరు. అప్పుడు రిజిస్ట్రేషన్ చేయటానికి వెళ్ళా, రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా నన్ను ఆపిచ్చేశారు. ఆపిచ్చేసి ఎందుకమ్మా రిజిస్ట్రేషన్లు అయ్యి మీరు ఉండగా అన్నారు, ఏమో నాకు అసలు జాసే లేదు, 10 ఏళ్ళ నుంచి అమ్ముదాం అంటాను. వద్దమ్మా మీరు వీలునామా రాశారు కమ్మా అంటాడు. వీలునామా పేపర్లు ఎక్కడున్నా రాశాను అనుకున్నా, కానీ ఎక్కడున్నాయి అనుకున్నా దాని పెట్ల. అప్పుడు మా పిల్లలు చెప్పారు, వీలునామా రాసినా పర్వాలేదులే, వాళ్ళ పేరు నమ్మేసి వాళ్ళ బ్యాంకులో వేసేయచ్చు, ఎంత వస్తే ఎంత అని చెప్పారంట లాయర్, అది ఇదని చెప్పా. అలాగా అమ్మ సరే చూద్దాం అన్నాడు. అమ్మటల్లా ఇంకొక అతను వచ్చాడు మీడియేటర్, నాకు స్థలాలు ఉన్నాయని తెలిసి వస్తే పేపర్లు అవి చూపించా. వెంటనే ఇక్కడ కూర్చునే ఈసీకి, అదే రిజిస్టర్ ఆఫీస్ ఫోన్ చేశాడు. ఈసీలో నా పేరు లేదు. అది అమ్ముకుని 12 ఏళ్ళు అయింది. 12 సంవత్సరాలు అమ్మేసుకుని ఆ తర్వాత నన్ను స్థలాల దగ్గర తీసుకెళ్తా వాడి కారులోనే. అమ్మ ఇక్కడ బ్రిడ్జి వచ్చేసిందమ్మా, ఇది ఒత్తువరాదు, ఇది పనికిరాదమ్మా, బ్రిడ్జి కింద వెళ్ళిపోయింది కదా, ఎవరు కొనరు, ఎదకలే మనం, పనికిరాదు. అది అసలు పెద్ద సెట్లు మలిచిపోయినాయమ్మా, అది ఎవడు కండికి మాటమ్మా, అది కొనరమ్మా, అది కొనరు. ఇంకో చోటుకి వెళ్తే అది ఏనాడో పోయి ఉంటుందమ్మా, ఇప్పుడెప్పుడమ్మా మీరు ఎక్కడో 2000 కొన్నారు, అప్పుడు ఇప్పుడు దాకా ఎక్కడమ్మా, మీరేమో దాన్ని పట్టించుకోలేదు కదా. ఎప్పటికప్పుడు ఈ కబుర్లు చెప్పేస్తున్నాడు ఆడేమేచ్చేసి. అది ఎట్లా అమ్మాడు, ఒకటేమో నా చెల్లెలి పేరు నేను ఇది ఇచ్చానంట, నా చెల్లెలకి రాశానంట నేను సెటిల్మెంట్. మీ చెల్లెలు ఎక్కడున్నారు? మా చెల్లెలు లేరు కదా, నాకు 7 అన్నయ్యలే కదా ఉండేది, 7 అన్నదమ్ములతో నేను ఒక్కదాన్ని నేరా, నాకు చెల్లెలు లేరు కదా. సరే ఒక పక్క చెల్లెలకి రాశాను, ఇంకో పక్క సూర్య నా కూతురికి రాశాడంట. నా కూతురు సూర్య అంట, నా కూతురు పేరు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కూతురు? అప్రూపులు తెమ్మన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను మోటూరు వెళ్తున్నా, నాకు 7 అన్నయ్యలు, వాళ్ళ పేర్లు, నేను కనకదుర్గ. ఈ అమ్మాయి పెళ్ళైన తర్వాత వెళ్ళిపోయింది ఈ ఊరు నుంచి, అంతవరకు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారంట నాకు. ఇప్పుడు మళ్ళీ మోటూరు తిరగాలి. ఈ స్థలాలు ఉన్న స్థలం నిలబెట్టుకోవటం కోసం నానా కష్టాలు పడుతున్నా. ఒంటరిగా వెళ్ళే 10 రోజులు చెన్నైలో ఉంటున్నా. ఉన్నది నిలబెట్టుకోవాలి, ఏం చేయాలి? ఏదైతే ఉందమ్మా, కానీ మొత్తానికైతే మీ వీడియోస్తో ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ హ్యాపీగా, మీరు అన్నట్టు కూడా అమ్మ, అమ్మమ్మ, నానమ్మ అందరినీ మా ఇంట్లో పలకరిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అవునవును. ఇప్పుడు మీరు ఉంటారా, మీ అమ్మగారికే తెలిసిందనుకో నా వీడియో, ఒకవేళ చూసేస్తే ఆవిడకి కూడా నచ్చుద్ది, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఏదో సింపుల్ వంటలు చేస్తాను నేను, పెద్ద పెద్ద వంటలు అవి చేయను, అదనమాట. దానికి నైస్ అమ్మా. అండ్ ఫైనల్ గా ఏంటంటే, మన రవలి గారు ఎప్పుడు రీ ఎంట్రీ మన తెలుగు ఇండస్ట్రీలోకి? ఏదో నేను సంవత్సరం క్రితమే చెప్పాను, ఒకసారి రీ ఎంట్రీ చేస్తుంది ఆవిడ. ఇప్పుడు మన ఒళ్ళు మనదే, మన తిళ్ళు మన అన్నట్టు ఉంటారు హీరోయిన్లు వదిలేసిన తర్వాత సినిమాలు, అలా ఉంటారు కదా. ఉన్నప్పుడు అనలేదా రవలి గారు లావ్ అయిపోయమ్మా, తగ్గమ్మా ఎట్లా అని చెప్పేసి? లావ్ అయిపోయి నా పిల్లలు చెప్తున్నాను కదా, నా పిల్లల విషయంలో నేను ఎట్లా ఉంటానంటే స్ట్రైట్గా ఏమీ అన్నాను. స్ట్రైట్గా నువ్వు ఎందుకు ఇట్లా లావ్ అయిపోయావు అది ఇది అన్న అన్నాం. వాళ్ళు చెప్తాం ఏదన్నా ట్రై చేస్తే బెటర్ ఏమో, డైటింగ్ అయ్యి మొదలు పెట్టిపోయావని. అంతేకాని అందరమ్మలు వేరు, నేను వేరు. ఈ విషయంలో ఎవరు ఏదన్నా ఒకవేళ వాళ్ళే అనుకున్నా కూడా, ఎవరి విషయం పెట్టినా కూడా, మా పిల్లల విషయంలో అందరమ్మలు వేరు, నేనే వేరు వాళ్ళకి. అంతే నేను గట్టిగా చెప్పగలను. అది నేను ఏది ఎదురుపడి ఒక మాట కూడా అవసరం వాళ్ళకి తెలియదు. వయసులో వచ్చిన వాళ్ళకి, చిన్నపిల్లలు కాదు. అప్పుడు నా చేతిలో పెట్టి పెంచా, ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు వాళ్ళ భర్తలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ స్టేటస్ వేరు. ఇక వాళ్ళ మాటల మీద వాళ్ళు ఉంటారు, కానీ అసలు నా మాట అనేది వాళ్ళకి జుజుపి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు కదా, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ సంపాదనలు అన్నీ ఉంటాయి. అవన్నీ నా మైండ్లో కూడా రావు. నైస్ మా, మొత్తానికైతే హ్యాపీగా ఇంకా మంచి మంచి వంటలు, బ్యాచిలర్స్ అందరూ బాగా నేర్చుకునేటట్టు మీ మంచి మాటలు అన్ని చెప్తూ ఇట్లా ఇంకా మంచిగా చేయాలి. అదే ఇప్పుడు తిరుగుతున్నాను కదా చెన్నై, నేను అక్కడ ఛానల్ వాళ్ళు అడుగుతున్నారు, తమిళ చేయండి అమ్మా, బాగా మాట్లాడుతున్నారు మీరు, మీ వంటలు, మీ సింపుల్ వంటలు నేర్చుకుంటారు మా తమిళనాడు చేయండి అన్నారు. అది కూడా ట్రై చేస్తున్నా, చేద్దాం. అవి కూడా ఒక 4 రోజులు అవి కూడా చేస్తాను నెలకి.
నిజంగా చాలా బాగా జరిగింది. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అడిగిన దానికంటే కూడా ఎక్కువ లోపల నుంచి కూడా విషయాలు తీసుకొచ్చి అడిగారు. అందుకని నేను చూడగానే చెప్పాక మీకు ఇంటర్వ్యూలు చూస్తున్నాను నేను. అదే నిఖిల్ ఎక్కువ చూసా, ఈ బిగ్ బాస్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి నిఖిల్ బాగా చూస్తున్నాను. అందుకని ఇక అబ్బాయి అంటే ఎందుకంటే ఈ బాగా మంచోడు అనేది నేను నాకు పరిచయం లేదు, హరితకు పరిచయమే, నాకు పరిచయం లేదు. కాకపోతే నచ్చాడు అబ్బాయి. బిగ్ బాస్ నిఖిల్ అంటే బాగా ఇష్టం. మంచి ఆటగాడు, డాన్స్ బాగా డాన్స్ చేస్తాడు. వాళ్ళ రీల్స్ కూడా ఉన్నాయి కదా అబ్బాయి. నేను అసలు రాత్రిపూట మంచం ఎక్కానంటే యూట్యూబ్ ఆన్ చేస్తే వాళ్ళయ్యే చూస్తా, వాళ్ళిద్దరియే. అదో పిచ్చి అయిపోయింది నాకు, వాళ్ళిద్దరియే చూస్తా. నిఖిల్ కావ్యయే సాంగ్స్ వస్తాయి కదా రీల్స్, అన్ని బాగా ఇష్టం నాకు. ఆ భగవంతుడి వల్ల ఈ వీడియో మూలంగా వాళ్ళిద్దరు కలిస్తే బాగుంటుంది. కలుస్తారు, ఖచ్చితంగా కలుస్తారు. మీకు కూడా సర్ప్రైజ్ ఇమ్మని చెప్పేసి నేను కూడా చెప్తాను. ఓకే ఓకే. చాలా బాగా ఇష్టం. ఆ అమ్మాయి మంచిది, అబ్బాయి మంచోడే. ఉంటారు మధ్యలో, మరి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు సర్దుకుంటా ఉండాలి. అర్థం చేసుకోవచ్చుగా అన్నాడు, నా భలే వచ్చింది. అబ్బాయి చెప్పాడు కదా లవ్ గురించి మ్యాటర్ వచ్చింది కదా అందరికి, నా వల్లనే తప్పు ఉంది, అర్థం చేసుకోవచ్చుగా అన్నాడు. అదే మా ఇంటర్వ్యూలోనే చెప్పారు కదా, అక్కడ బిగ్ బాస్ లో కూడా చెప్పారు. బిగ్ బాస్ లో చెప్పాడు కదా ఇలా తప్పుంది, నాకు తనే కావాలన్నాడు, అర్థం చేసుకోవచ్చుగా అన్నాడు కదా. అందరూ కనిపోయారు తెలుసా. ఇప్పుడు మీరు కూడా అన్నారు కదా, అందరూ బయట ఉన్న వాళ్ళు కూడా అట్లా అయిపోయింది అందరి మనసుల్లో. కానీ ఇది పెద్ద మ్యాటర్ అయిపోయింది వాళ్ళిద్దరిది, ఎక్కడ చూసినా ఆ మ్యాటరే. దానికి నైస్ మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ.